అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. మొన్న ఈ మధ్య మీ అందరికీ తెలుసు, అమలాపురంలో ఒక వీడియో ఒకటి బయటికి రిలీజ్ అయింది. అక్కడ ఎవరో ఇద్దరు వ్యక్తుల్ని కొడుతున్నట్టు ఓ వీడియో చూసాం, బయటకు వచ్చింది. దాంతో దళితుడి మీద జరిగిన దాడి, దళితుడిని ఎవరో ఏదో కాలేజ్ పేరు చెప్పారు, అతమాట ఆ కాలేజ్ పేరు మెన్షన్ చేయడం ఎందుకు కానీ, ఆ కాలేజీకి సంబంధించిన వాళ్ళు, అలాగే మంత్రి వాసంశెట్టి సుభాష్ గారి అనుచరులు ఇక ఒక దళితుడిని ఎంత దారుణం కొడుతున్నారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ అఫీషియల్లే వేశారు. అయితే అది వాళ్ళు వేసినప్పుడు ఏమని రాశారో ఒకసారి చదివి వినిపిస్తాను మీకు. వాళ్ళు ఏమని రాశారంటే, దళిత యువకుడిపై టీడీపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరుల దాడి. వైసీపీ అఫీషియల్లే వేశారు ఇది. అమలాపురం మున్సిపాలిటీలో ఉద్యోగం ఇప్పిస్తామని 2 లక్షల డబ్బులు తీసుకున్న వాసంశెట్టి సుభాష్ కి చెందిన కాలేజీ ప్రిన్సిపల్ విజయ్ కుమార్, ఉదయ్ శంకర్ ఉద్యోగం ఇవ్వకపోవడంతో డబ్బులు అడిగినందుకు మహేష్ పై పాశవికంగా దాడి, ప్రస్తుతం తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న మహేష్ అని రాశారు. మోసాలు చేసేది మీరు, ప్రశ్నిస్తే దాడులా అని నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా వీళ్ళు ట్యాగ్ చేశారు. అంటే వీళ్ళు ఎంత నీచులు అనడానికి ఇది మరొక మచ్చు తునక. ఇప్పుడు వాసంశెట్టి సుభాష్ గారు దీని మీద దాడి చేయించారా, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేయించారా? వాస్తవాలు ఒక రోజు కాదు 2 రోజులు కానీ బయటపడతాయి కదా. దీని మీద చాలా మంది వైసీపీ పేటీఎం గాళ్ళు, అదిగో ఒక దళితుడి మీద దాడి జరిగితే రాజేష్ ఎందుకు మాట్లాడు, రాజేష్ దళితుల కోసం పోరాడతానంటాడు కదా, రాజేష్ మాట్లాడాలి, లేదా పార్టీకి అమ్ముడిపోడని పనికిమాల ఎదలు, పౌరంబోగ ఎదలు నా మీద చాలా మంది తప్పుడు ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు ఆధారాలు నేను చూపిస్తాను. వాసంశెట్టి సుభాష్ గారు దీన్ని వెనుకున్నారా, ఆయనే కొట్టించాడా, లేకపోతే ఆయన ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడా, లేదా దీనికి తెలుగుదేశం పార్టీకి ఎంతవరకు సంబంధం ఉంది ఏంటనేది కొన్ని వాస్తవాల ఆధారాలు మీ ముందు పెడతాను. మీరు చూసే ఉంటారు, ఆ వీడియోలో ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి కాళ్ళు పట్టుకుని ఏడుతున్నారు, ఆయన ఏమో కొడుతున్నాడు. వైసీపీ వాళ్ళ లెక్క ప్రకారం ఎవరైతే దళితుడు అని చెప్పుకుంటున్న ఈ మహేష్ అనే వ్యక్తి ఉన్నాడో, అతను ఉద్యోగానికి 2 లక్షలు కట్టాడట డబ్బులు, ఆ డబ్బులు అడిగినందుకు కొట్టారట అని చెప్తున్నాడు. వైసీపీ ఈ అఫీషియల్ పేజ్ ఎవడైతే మెయింటైన్ చేస్తున్నాడో ఆ ఎదవన్నారు ఎదవ, ఆ గడ్డి తినే ఎదవ అలా పెట్టాడు పోస్టు. ఇప్పుడు ఏంటి వాస్తవాలు ఏంటి, మరి దీనికి సంబంధించి వాస్తవాలు ఏంటో కూడా నేను మీకు ఆధారాలతో తెలియజేయాలి కదా. అయితే వీడన్నట్టు వైసీపీ ఆ పేజ్ మెయింటైన్ చేసే ఎదవ అన్నట్టు ఈ మహేష్ అనే వ్యక్తి ఉద్యోగం కోసం డబ్బులు కట్టి మోసపోయిన వ్యక్తి అయితే కాదు. ఉద్యోగం ఇస్తానని డబ్బులు తీసుకుని మోసం చేసిన వ్యక్తి అట. ఇప్పుడు ఎవరైతే గొడవలు చింపేసుకుంటున్నారో దళితుల మీద దారుణాలు, అన్యాయాలని, రే అంబేద్కర్ గారు దళిత ఉద్యమాలు చేయమన్నారు. ఎవడైతే అమాయకుడైన దళితుడు, నిస్సహాయుడైన లేదా బలహీనుడైన దళితుడి మీద దాడి జరిగితే మీరు పోరాడండ్రా అని చెప్పాడు. కానీ ఆయన ఎవడో మోసం చేస్తా ఉంటాడే, లేకపోతే ఎవడో తప్పులు చేసేవాడు, ఆడు చివరికి నేను దళితుడిని కులం కార్డు అడ్డు పెట్టుకుంటే ఆడికి సపోర్ట్ చేయండి అని చెప్పలేదు ఆయన. మీరు ఆలోచించి చూడండి, ఒకసారి వీడియోలు చూడండి. కొట్టారు అని వాగి కూడా తప్ప నన్ను ఎందుకు కొట్టారు అనే విషయం అతను చెప్పాడా? మహేష్ ఎక్కడని చెప్పాడా? ఏమంటే నేను ఉద్యోగానికి డబ్బులు కట్టాను, ఆ డబ్బులు కట్టిన డబ్బులు అడిగితే నన్ను కొట్టారండి అన్న మాట ఆడు ఎక్కడని చెప్పాడు? ఆ కుర్రడో పెద్దడో ఆ మహేష్ అన్న వ్యక్తి ఎక్కడని చెప్పాడా? ఎందుకురా మీరే ఊహించేసుకుని ఎందుకు మీరే గొడవలు చింపేసుకుంటారో నాకు అర్థం కాదు. దీన్ని ఎందుకు కులాలకు ఆపాదిస్తారు? కులాలకు ఆపాదించడం వల్ల ఇప్పుడు ఏమైందో కొంచెం బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఇక్కడ జ్యోతి కుమారి, శ్రీకృష్ణ అనే ముగ్గురు దళిత యువకులు, అంటే ఇద్దరేమో యువతులు, ఒక ఆయన యువకుడు. వీళ్ళు ఉదయ్ శంకర్ అనే వ్యక్తి, నేను మీ అందరికీ కూడా మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తాను, దానికి ₹1,00,000 ఉద్యోగం, ఒకటి దగ్గర 1,00,000, ఒకటి దగ్గర 80,000, ఒకటి దగ్గర 1,40,000 డబ్బులు కలెక్ట్ చేశాడు. మొత్తం 6 దగ్గర, అందులో 3 దళితులు. వీళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ఈ ఉద్యోగాలు ఇవ్వట్లేదు. వీళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను రేపు మాపు అని చెప్పి తిప్పించేస్తున్నాడు. తిప్పించేస్తూ ఆ ఉదయ్ శంకర్ అనేవాడు ఏం చేశాడంటే, లేదు పెద్ద సార్ ఉన్నాడు, విబి రాజేంద్ర ప్రసాద్ అని పెద్ద సార్ ఉన్నాడు, ఆ పెద్ద సార్తో మీరు మాట్లాడని చెప్పి ఆ పెద్ద సార్ని కాన్ఫరెన్స్లో పెట్టేవాడట. కాన్ఫరెన్స్లో ఎవరో ఆయన ఏంటి చెప్పు ఉంది, ఆడియో కాల్స్ కూడా వినిపిస్తాను మీకు. చెప్పండి అంటే, సార్ మాకు ఉద్యోగాలు సార్, మేము అప్పు చేసి డబ్బులు తెచ్చాం సార్ అని వీళ్ళు బతులాడుతుంటే రేపు వచ్చే ఏదో సినిమాలో, వెంకీ సినిమాలో జిఎం కావాలన్నా, ఏజిఎం కావాలన్నా, రేపు కావాలన్నా, ఎల్లుండి కావాలన్నా అడిగినట్టు అడుగుతున్నాడు. రేపు వచ్చి తీసుకోండి అంటే పాపం అప్పటికి ఒక బాధితుడి తల్లి కూడా లైన్లోకి వెళ్ళి, సార్ ఇప్పటికే లేట్ అయిపోయింది సార్, మేము డబ్బులు అప్పు తెచ్చాం, మేము చాలా భయంలో ఉన్నాం, దయచేసి మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని ఆ విబి రాజేంద్ర ప్రసాద్ మొరపెట్టుకుంటున్నారు అతనికి. అయినా కూడా వీళ్ళ మాటలు లెక్క చేయకుండా, వీళ్ళకు దొరకకుండా అంత చిత్రవదకు గురి చేస్తే, అలాంటి వాడు సడన్ గా వాళ్ళకి దొరికితే ఏం చేస్తారు? అందరూ ఏం చేస్తారో అదే చేస్తారు, అంతే కదా.
ఆ వివి రాజేంద్ర ప్రసాద్ అన్న వ్యక్తే వివి రాజేంద్ర ప్రసాద్ అలియాస్ మహేష్ అట. ఈ మహేష్ అన్న ఈ వ్యక్తి ఇప్పుడు ఎవరైతే నేను దళితుడిని చెప్పి చెప్తున్నాడో, ఎందుకు కొట్టారు నన్ను అన్న మాట కూడా చెప్పకుండా, లేదు పలానా వాళ్ళు కొట్టారని చెప్పి చెప్తున్నాడో, అతను వేరే పేరుతో నేను పెద్ద ఆఫీసర్నని చెప్పి వీళ్ళందరికీ ఫోన్లు చేసి వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేశారట. ఆ కలెక్ట్ చేసిన ఇద్దరు ఎవరైతే విబి రాజేంద్ర ప్రసాద్ అలియాస్ మహేష్, ఆ ఉదయ్ శంకర్, వీళ్ళిద్దరికి కడుపు మండినోళ్ళు ఎవరన్నా వాళ్ళు తగిలిస్తే దాన్ని కులం కోణంలో లాక్కొచ్చారు వైసీపీ వాళ్ళు. దాన్ని వైసీపీకి అనుకూలంగా ఉన్న కొంతమంది దళిత నాయకులు ఇది దళితుల మీద జరిగిన దాడి అంటున్నారు. అంటే దళితులందరూ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే చీటర్లా? అరే నిస్సహాయులు దళితులు అంటే ఎవరైనా, ఇప్పుడు డాక్టర్ సుధాకర్ గారు ఉన్నారు నిస్సహాయుడు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఉన్నాడు నిస్సహాయుడిని చేసి చంపారు. వాళ్ళకి అమాయకమైన దళితుల మీద జరిగిన దాడి అంటే అలాంటి చోట అది వర్తిస్తుంది. కానీ ఇదేంటండి, అమాయకుల్ని మళ్ళీ ఇక్కడ కూడా దళితులు ఉన్నారు ముగ్గురు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళని మానసిక క్షోభకు గురి చేస్తూ ఉంటే, అంత క్షోభకు గురి చేసిన వాళ్ళు సడన్ గా దొరికితే మహాకం కహా చేస్తారు ఎవరైనా. అయితే నేను అలా కొట్టడానికి సమర్థించట్లేదు, చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు. దానికి ఆధారాలు చూపిస్తాను రండి, ఒక ఆడియో కాల్ వినిపిస్తాను. ముందు ఈ పెద్ద సార్ 2 వీడియోలు మాట్లాడాడు, మీరు విన్నారు కదా. అయ్యి మన ఛానల్లో కూడా ఒకటి ఉంటుంది, అబ్బాబే నన్ను కొట్టింది వాళ్ళు కాదండి నన్ను పలానా వాళ్ళు అండి అని ఒకరోజు అన్నాడు. తర్వాత ఏంటంటే ఈ విషయంలో ఎటువంటి ఇది కూడా రాయల్ విజయ్ కుమార్ గారికి సంబంధం లేదు, ఆయన ఇన్వాల్వ్ చేయొద్దండి, నేను కొట్టిన వాళ్ళని సరిగ్గా తీసుకోవాలి తప్ప రాయల్ విజయ్ కుమార్ మీద ఎటువంటి బ్యాట్ అనేది పెట్టదు. రెండో రోజు మళ్ళీ లైవ్ లోకి వచ్చి లేదండి నన్ను కొట్టింది వాళ్ళేనండి, మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అన్నాడు. అయితే ఈ విషయంలో కూడా ఆయనకి సంబంధం లేదని రాత్రి నా దగ్గరికి వచ్చి ఇలాగని చెప్పమని చెప్పారు. ఆ విషయంలో నాకు ఏమీ అవగాహన లేకుండా చెప్పేశానండి. మీకు కొన్ని వాయిస్ కాల్స్ వినిపిస్తాను. ఒక బాధితుడు డబ్బులు ఇచ్చిన ఒక బాధితుడు ఆ ఉదయ్ శంకర్ అనే వ్యక్తికి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఈ ఉదయ్ శంకర్ ఇప్పుడు దెబ్బలు తిని మహేష్ అన్న పెద్ద సార్ని కాన్ఫరెన్స్ లోకి వెళ్ళిపోయాడు. అది నేను 10 అన్నారు, మాట్లాడు ఒకసారి. హలో సార్. హలో సార్ సూర్య లైన్ ఉన్నా సార్, చాగల అబ్బాయి సార్. సూర్య సార్ అది మొన్న 10 అన్నారండి, నిన్న ఏమో వచ్చేది, నిన్న కాల్ చేస్తారేమో చాలా సేపు చూసాను సార్. కాన్ఫరెన్స్ కి వెళ్ళామా, అదే రేపు ఇస్తానమ్మా, రేపు జాయిన్ అవుతుంది కానీ రేపు ఇస్తానమ్మా, రేపు జాయిన్ అవుతుంది కానీ ఏజీఎం కావాలా జిఎం కావాలా అంటున్న వ్యక్తి మరి ఎవరో కాదండి. అక్కడ దెబ్బలు తిన్నా ఆ మహేష్ అనే వ్యక్తే, రాజేంద్ర ప్రసాద్. వాయిస్ కూడా మీరు ఒకసారి ఆ 2 కూడా టాలీ చేసుకుందరు కానీ 2 టాలీ చేసి కూడా చూపిస్తాను మీకు. రేపు అవుతుంది సార్, రేపు అవుతుంది. రేపు ఎక్కడ రమ్మంటారు సార్? 11 టైంకి వచ్చాము. ఎక్కడ సార్? రాజమండ్రి వచ్చేసి రాజమండ్రి రమ్మంటారా సార్? డైరెక్ట్ జాయిన్ అయిపోతుంది కదా. డైరెక్ట్ జాయినింగే, డైరెక్ట్ ఏజీఎం అంటండి. హలో హలో సార్, రేపు ఇచ్చినా రేపు జాయిన్ అయిపోకుండా సార్ వెళ్ళి రేపు జాయిన్ అయిపోవచ్చు. ఓకే సార్, ఉంటా సార్. మీరు రండి, తీసుకెళ్ళి జాయిన్ చేయండి, లేకపోతే మనోడి జాయిన్ అయిపోతుంది కాల్ చేస్తాను. లేదో పని చేయండి సార్, రేపు మామూలుగా మనోడికి ఆర్డర్ ఇచ్చాను సార్, నేను తీసుకెళ్ళి జాయిన్ చేస్తాను సార్. తీసుకెళ్ళి మనోడు మంచిగా తీసుకెళ్ళి డైరెక్ట్ ఆర్డర్ చేస్తే ఇంకొక ఆయన ఉదయ్ శంకర్ లాని తీసుకెళ్లి జాయిన్ చేస్తాడట. ఉంటా సార్. ఓకే, ఇది ఒక ఆడియో క్లిప్, ఒక బాధ. ఇది రెండోది వస్తుంది చూడండి. మ్యూజిక్ సపోర్ట్ కూడా ఉంది దీనికి. శంకర్ అయ్యింది కదా, అప్పుడు అవ్వకపోతే అనుకోవచ్చు. హలో విజయ్ గారు, ఒకసారి ఇప్పుడు నేను 4 నేను రీచ్ అవుతాను. అయితే శంకర్ ఫోన్ చేసి అప్పుడు నేను రమ్మని చెప్తాను, అక్కడ చెప్తాను, అక్కడ రమ్మని చెప్తాడు. తర్వాత రేపు నేను ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత నేను అమ్మాపురం బయలుదేరి వస్తాను. ఓకేనా? మీటింగ్ పెట్టి నేను అలా కాకినాడ వెళ్తాను రేపు. మీటింగ్ పెడతాడంట, మీటింగ్ పెట్టి మొత్తం అందరినీ లైన్ లో నిలబడి మొగలు కడుకుని వచ్చేమంటాడట. అందరినీ లైన్ లో నిలబెట్టి పొలవమని ఇచ్చేస్తాడట అపాయింట్మెంట్ ఆర్డర్లో. ఎవరండి? ఈ విబి రాజేంద్ర ప్రసాద్ అనే పెద్ద సార్ అలియాస్ మహేష్. ఇక్కడ ఇంకోటి చూడండి, ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. మీ అమ్మగారికి అమ్మ మాట్లాడతాను శంకర్ గారు. మేడం గారు
చెప్పండి. ఇప్పుడు విజయ్ నా దగ్గరికి వచ్చారు మేడం గారు. ఒకసారి లైన్ ఉండి ఒకసారి మా సార్ మాడతాను మీతో లైన్. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. వచ్చాడు. హలో 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 సార్ నమస్తే నమస్తే. చెప్పండి. అదే రేపు చేస్తానన్నారు కదండి రామసూరి. యాక్చువల్ గా అయితే మొత్తం అందరికి కూడా మండే మీటింగ్ పెట్టేసిమ్మన్నారు. నేను 11కి వెళ్ళి వస్తానమ్మా. 11కి కాల్ చేస్తాను మీకు. మీటింగ్ పెట్టిస్తానమ్మా. అదే మీ నెంబర్ పెడతారండి అలా ఎవరా? నెంబర్ ఇవ్వకూడదమ్మా, ఇవ్వకూడదు. ఇబ్బంది. చాలా ఇబ్బంది అవుతుంది. శంకర్ గారు చెప్తారు. అలాగే ఇబ్బంది అయింది. ఏమండి మేడం గారు, బాయ్. అతని ఇంటికల్లా మనం అక్కడికి వచ్చాము. ధవళేశ్వరం కాటం కాటం అక్కడ ఆఫీస్ ఉంది కదా, మనకు వచ్చామని చెప్పండి. రమ్మని చెప్పండి. సరే కదా, మీ అబ్బాయి గారికి ఇచ్చేస్తారండి. ఓకే. కాటన్ దగ్గర అక్కడికి వెళ్తే ఇచ్చేస్తారటండి. మండే ట్యూస్డే జాయిన్ అయ్యమని చెప్పండి. సోమవారం సారీ అవునండి, మండే ఇస్తాను, ట్యూస్డే జాయిన్ అయిపోమండి. అలాగే అదే శనివారం అన్నారు, అదే అందుకే భయం వేస్తుందండి. ఏం కాదు. లేదు లేదండి, అంటే అందులో ఒక నిరుద్యోగి యొక్క తల్లి ఆవిడ ఎంత ఆందోళన పడుతుందో చూడండి. ఇప్పటికే చాలాసార్లు చెప్పారు, చెప్పి మళ్ళీ మండే అంటున్నారు. మండే అంటే అది జరుగుతుందా లేదా, ఒకవేళ జరుగుతుందని ఒక పక్క కొంచెం ఆనందం ఉంది ఆవిడలో, జరుగుతుందో లేదో అని ఆందోళన ఉంది. ఏమండి, ఆ పిల్లల్ని ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అంత వేదనకు గురి చేయటం అది మంచి పద్ధతేనంటారా? ఈ వైసీపీ సోషల్ మీడియాకి కనీసం ఇంగితం ఉందంటే సిగ్గు అనేది ఉందా అసలు వాళ్ళ బతుకులో? ఇతను నేను ఇస్తాను, నేను ఉద్యోగాలు ఇప్పిస్తాను, నేను ఆర్డర్లు ఇస్తాననే ఈ వ్యక్తి 2 లక్షలు ఇతనే ఇచ్చి మోసపోయాడని రాశారు. కంత్రి నా కొడకులు, ఏం చేయాలండి వాళ్ళని? ఏం చేయాలరా కంత్రిలా బడి కొడకలారా? ఇదే బతికేనంటారా? ఎవడైతే మోసం చేసాడో ఆయనే మోసపోయినోడుగా బాధితుడిగా చూపించారా? దీనికి సంబంధం లేని ఒక కాలేజీని, దీనికి సంబంధం లేని మళ్ళీ ఒక తెలుగుదేశం మంత్రి గారిని దానిలో ఇన్వాల్వ్ చేసి మీరు చేసుకుంటూ పోతుంటే మేము చూసుకుంటూ కూర్చుంటామా? చూడండి ఆ తల్లి ఎంత ఆందోళన పడుతుందో. ఇందులో 3 మోసపోయిన వాళ్ళు, 3 దళితులు ఉన్నారు. ఇక్కడ ఎవరు బాధితులు? ఎవరు? ఏంటంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఉన్నాయి కదా. అవునండి, నిజమే అండి. ఈ చెప్తానండి, ఏం ఇబ్బంది పడుతుంది. ఏదంటే మా భయం మాకుంటది కదండి, ఏదో ఇస్తారంటే ఇది కదా. అవునండి, అవునండి, అవును. మళ్ళీ ఒకసారి మార్నింగ్ నాకు శంకర్ చేయండి. ఒకసారి చేసిన తర్వాత నాకు ఫోన్ చేస్తారు ఆయన. సరే అండి. సార్ కరెక్ట్గా ఏం చెప్పండి, కరెక్ట్ ఉంటుంది సార్. అబ్బాయికి ఇచ్చాను సార్ ఆర్డర్ కాపీ, ఇచ్చేసి మీరు బయలుదేరిపోండి సార్. మర్చిపోకండి సార్. ఏంటో కాపీ ఇచ్చేసారనుకో ఇంకా గొడవ ఉండదు కదండి. ఆ బాధ మాది, మాకు భయం. బాధ కాదు, ఇయ్యాలి కదా రేపించిన భయం. నిజమేంటనేది తెలియదు కదా మాకు. అంతే కదండి, నిజమేంటనేది మాకు తెలియదు కాబట్టి మాకు భయం అండి. అమ్మ ఒక మాట, మేడం గారు మీ మాటలు కూడా విజయ్ గారు వింటున్నారండి. విజయ్ గారు నా పక్కన ఉన్నారండి, బండి వస్తాను. ఓకే అండి, అదే వింటున్నారు. ఇప్పుడు ఆయన మేము ఇబ్బంది పడుతున్నామండి, ఎందుకంటే అంతే కదండి. ఇప్పుడు మీరు మాకు ఇక్కడ ఒక పాయింట్ ఆలోచించండి. ఈయన ఈ పెద్ద సార్ ఉన్నాడు కదండి, మహేష్ అని పెద్ద సార్. ఈ పెద్ద సార్ మొన్న అంటున్నాడు ఎల్లమిల్లి విజయ్ ఉన్నాడు ఇందులో, అతనే మా మీద దాడి చేసి అతని మీద చర్యలు తీసుకోండి అంటున్నాడు. కానీ ఇక్కడ ఏమన్నాడండి, అతను ఆ ఎల్లమిల్లి విజయ్ అన్న ఆయన మధ్యలో ఉన్నాడట. వీళ్ళు డబ్బులు ఇచ్చేటప్పుడు ఓకే మీరు ఇస్తానంటే ఇవ్వండి, ఒకవేళ వాళ్ళు ఏమన్నా కలితే నేను చూసుకుంటానని అన్నాడేమో మరి, ఒకవేళ మాట వరుసకి. అతను కూడా టెన్షన్ పడుతున్నాడట. ఈ పెద్ద సార్ దొరకట్లేదట అతనికి కూడా. పెద్ద సార్ దొరకట్లేదు, ఆ ఉదయ్ శంకర్ అనే వ్యక్తి ఏమో పట్టించుకోవట్లేదు. ఈ పక్కన డబ్బులు ఇచ్చిన వాళ్ళు తినేస్తా ఉంటారు లోకల్గా ఉన్న పెద్ద మనిషిని. అందుకని అతను కూడా టెన్షన్ పడుతూ బండి వేసుకుని ఇతను ఎక్కడ ఉన్నాడో అక్కడికి పోయాడట. ఆ ఎల్లమిల్లి విజయ్ అన్న వ్యక్తి వెళ్ళి, బాబు ఏమైనా ఇవ్వండిరా బాబు, డబ్బులు తీసుకున్నారు, ఈ కుర్రోళ్ళు నన్ను తినేస్తున్నారని చెప్పి అతను టెన్షన్ పడతా ఉంటే తిరిగి అతని మీద కేసు పెడతారట. అంతా అతనే చేసేటట్టు. ఇప్పుడు చూడండి మరి వైసీపీ వెళ్ళి ఎప్పుడు కూడా ఎవరు నేరస్తుడో ఆడైపోయి నిలబడతారండి వైసీపీ వాళ్ళు. ఇదేం దరిద్రం, ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుంది. ఆ గంజాయి తాగేసిన కుర్రోళ్ళు అయిపోయి వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి. లేదా ఇలాంటి నేరాలు చేసిన వాళ్ళు వెనకాతలు ఉంటారు, మర్డర్లు చేసిన వాళ్ళు వెనకాల ఉంటారు. మర్డర్లు చేసిన వాళ్ళు భుజాల మీద చేతులెట్టి వాళ్ళని భుజం తడతారు. అమ్మాయిలతో ఏదో పనులు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. మర్డర్ చేసిన వాళ్ళు ఈ కన్నుతో పోలుస్తారు. ఏంటండి ఈ దారిని క్రిమినల్ భాగవతం? ఎంతకాలం ఇది ఈ రాష్ట్రానికి దరిద్రం?
మాకు తెలీదు. అంటే మాకు ఆయన తెలుసు కాబట్టి మేము ఆయన్నే ఇబ్బంది పెడుతున్నాం. అదేంటండి ఇలాగంటున్నారు అలాగంటున్నారు, ఈ రోజు అంటున్నారు అలాగంటున్నారు అని మేము ఆయన్ని ఇబ్బంది పెడుతున్నామండి. మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఇంకా ఆ ఎల్లమిల్లి విజయన్ ఆయన్ని వీళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది పెడుతున్నప్పుడు అతనికి ప్రెజర్ ఉంటుంది. అప్పుడు ఒక రోజు 2 రోజులు 3 రోజులు 10 రోజులు 20 రోజులు ఎన్నిసార్లు అయిపోయిన తర్వాత అప్పటికి పని చేయక ఆ దొంగలు దొరికితే ఏం చెప్తారండి ఎవరన్నా? అందరూ ఆ సహనంతో ఓర్పుతూ ఉంటారా? మారొద్దండి, ఇదే లాస్ట్ ఫైనల్ అని మీరు శనివారం అన్నారు. శనివారం ఓకే, శనివారం కాదు సోమవారం అయితే కంపల్సరీ చేయాలండి. ఇంకా తప్పకుండా ఓకే అండి, అయితే లాస్ట్ ఫైనల్. ఒకసారి లైన్ ఉంది, ఒకసారి విజయ్ మాట్లాడండి. మాట్లాడాను ఒకసారి, నువ్వు మాట్లాడు. ఏమండి చెప్పండి చెప్పండి. సోమవారం చేస్తానంటారండి. ఇంకా అదే అండి, సోమవారం రమ్మంటున్నారు కదండి. ఇంకో 5 అయితే ఇవ్వద్దండి సార్. హలో సార్ సార్ మాట్లాడండి సార్. సార్ చెప్పండి. ఇంకా 5 అయితే ఇకండి, కొంచెం హెల్ప్ చేసి పెట్టినట్టు అవుతుంది. సరే అండి చూశారు కదండి, ఒక పేద మహిళ ఎక్కడో అప్పు సప్పు చేసి తెచ్చిన డబ్బులు కొడుకు ఉద్యోగం వస్తుందని కట్టారు. కట్టినప్పుడు వాళ్ళ బాధ కాదండి. అంటే ఒకవేళ వాళ్ళు దళితులు కావచ్చు, లేదా బీసీలు కావచ్చు, లేదా ఓసీలు కావచ్చు, ఎవరన్నా అక్కడ పేదరికంలో ఉన్నారు. వాళ్ళని ఒకవేళ ఎవడన్నా ఇలాంటి మహేష్ అని కూడా మోసం చేసాడు అనుకుందాం, అది దళిత జాతి దురదృష్టం కొద్దీ ఒకవేళ దళితుడు అనుకుందాం. అందుకని కులంతో సపోర్ట్ చేయాల తప్పు చేసినోడు కూడా. మరి ఇక్కడ మోసపోయిన వాళ్ళు కూడా 3 దళితులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? సూర్య ఎక్కడన్నా ఇక్కడ సరే ఇరిగేషన్ సార్ మాట్లాడతారంట. సార్తో జాతరగా మాట్లాడు సార్ అని చెప్పు. ఒకడున్నా నువ్వు ఒకడున్నావు అంటున్నాను. అక్కడ వచ్చి మాట్లాడు. సార్తో కొంచెం జాతరగా మాట్లాడమ్మా. The person you are speaking. హలో సార్. సార్ సూర్య లైన్ లో ఉన్నారు సార్. ఆఫీస్ దగ్గరికి వస్తాను. సూర్య చెప్పమ్మా. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ ఉన్నాను సార్ ఇరిగేషన్ ఆఫీస్. ఎక్కడున్నారు? ధవళేశ్వరం లో ఉన్నాను సార్. ఇరిగేషన్ ఆఫీస్ ఉంది కదా సార్ ఇక్కడ. మార్నింగ్ రమ్మని ఎవరు చెప్పారు మీకు? అదే విజయ్ గారు చెప్తారండి. ఇక్కడ విజయ్ గారు ఎప్పుడు మార్నింగ్ చేశారా? అవునండి. అంటే వాళ్ళని మీరు ఇచ్చేస్తారని చెప్పేసి ఏం చెప్పాను సార్. నేను ఆయన కలిసి చెప్పేసి అని చెప్పుకుంటా సరే. ఓకే సార్. మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా శంకర్. నేను విజయవాడ వెళ్ళిపోతున్నామ్మా. సూర్య విజయవాడ సార్. విజయవాడ వెళ్తున్నా, చిన్న మీటింగ్ పని మీద వెళ్తున్నా. నేను మీకు కాల్ చేస్తాను. ఇప్పుడు సండే రేపు కాల్ చేస్తాను. మండే వచ్చేసి తీసుకోండి. అడ్రస్ చెప్తాను నేను. సరే. అడ్రస్ వచ్చి తీసుకోండి. సరే. చాలా ఇబ్బంది అయిపోతుంది మీకు ఈ విషయంలో. సరే శంకర్. హలో సూర్య. ఏమండి? మండే నేను చెప్తాను. నేను విజయ్ చెప్తాను అడ్రస్, లేదంటే ఈయన చెప్తాను. అడ్రస్ వచ్చి తీసుకో. నేను ఒక ఇన్ కేసు మిస్ అయినా ఒక ప్లేస్ ఇస్తాను, అక్కడికి వచ్చి తీసుకోమ్మా. సరే. ఓకేనా? సరే సార్. ఓకే. ఇబ్బంది పడద్దులే. ఈ రోజే రేపు ఆగు. సరే. ఓకేనా? ఓకేనా. సరే. హలో సూర్య. చెప్పు సూర్య. విజయ్ గారు వస్తున్నా అన్నారండి. అదే ఇప్పుడు లోపల కొత్త పెద్ద అడిగిపోతున్నాయి. లోపల సార్ ఫోన్ చేశారు. మన సరే మీకు చెప్దామని చెప్పి చేశారు. మన సార్ కూడా మాడిందా అని చెప్పేసి చేయించారు మాట. సరే సూర్య. ఇప్పుడు ఆటోస్ అయితే ఆయన సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు విజయ్ గారు కూడా చాలా ఫామ్ పడిపోయారు సార్ మీద. ఇప్పుడు కూడా ఆయన అలా మాట్లాడలేదు. ఓకేనా? కేవలం మీ దాని గురించి చాలా టెన్షన్ పడుతున్నారు ఆయన. నెక్స్ట్ సోమవారం నేను కానీ లేకపోతే విజయ్ గారు ఫోన్ చేస్తారు. ఓకేనా? ఆ ప్లేస్కి వెళ్ళి నీ ఆట కాపీ నువ్వు తీసేసుకో. నీ ఎదురుగానే అక్కడ ఫోన్ చేస్తారు. నువ్వు ఏ రోజు జాయిన్ అయితే చెప్పి ఆ రోజు జాయిన్ అయిపోతున్నా. ఓకేనా? హలో చెప్పు సూర్య. మాట్లాడు. చూశారు కదండి వాళ్ళ పరిస్థితి. వచ్చేమనేవారు, అక్కడికి వెళ్ళేవారు. మళ్ళీ ఆయన అర్జెంటుగా పెద్ద సార్ విజయవాడ వెళ్తున్నాను అంటాడు. లేదా రేపు వచ్చి తీసుకోవాలి. ఎన్ని సోమవారాలు అయిపోయి ఉంటాయో, ఎన్ని మంగళవారాలు అయిపోయి ఉంటాయో, ఎన్ని శుక్రవారాలు అయిపోయి ఉంటాయో. అలాగా పాపం ఆందోళన పడుతూ, ఆ టెన్షన్ పడుతూ, వీళ్ళు ఎక్కడున్నారో తెలియక వాళ్ళు చెప్పిన దగ్గరికి వెళ్ళా పిచ్చోళ్ళ తిరిగి అక్కడికి వెళ్ళి అవమానపడి, ఏమంటే ఇక్కడ పలానా ఆయన వచ్చి ఉద్యోగం ఇస్తానంటే అలాంటి వాడు ఎవరు లేడు పండరా బయటకని వాళ్ళతో చేత్కారాలు అనుభవించి ఇన్ని డబ్బులు పోగొట్టుకుని, ఆత్మగౌరవం పోగొట్టుకుని, అవమానాలు పడి
వాళ్ళ కోసం తిరిగి ఉన్నప్పుడు సడన్ గా దొరికితే మరి ఎవడన్నా మడతెట్టిపోతే ఏం చేస్తాడు? వెంకీ సినిమాలో రవితేజ చేస్తాడు ఇదే పని. రవితేజ కూడా అలాగా ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిన వాడిని దవళ్ళ వాయించేస్తుంటే మనం చప్పట్లు కొట్టాం. ఇక్కడ వాయించేస్తుంటే దళితుడని గుర్తొస్తున్నాడా? ఇది కులాలకు అంటగడేద్దామని ప్రయత్నిస్తారా? అన్నం తింటారా, గడ్డి తింటారా? రై ఇలా ప్రచారం చేసిన వైసీపీ, ఎవరైతే వైసీపీలో ఇలా ప్రచారం చేసిన కొద్ది మంది ఉన్నారో ఆ ఎదవల్ని అడుగుతున్నారు, అన్నం తిన్నారు, గడ్డి తిన్నారా? థూ, ఇది ఓ బతుకంటారా ఎదవల్లరా? దీన్ని మళ్ళీ దళితులను అడ్డపెడతారా? దీన్ని మళ్ళీ దళితుడి మీద దాడి జరిగితే రాయే స్పందించట్లేదు అని చెప్పి నన్ను బ్యాట్ చేయని ప్రయత్నిస్తారా? అమ్మ నీచ్ కమ్యూనిగాళ్ళు ఇంత దారుణంగా ఉన్నోళ్ళు ఎలా ఉన్నారా బాబు ఈ రాష్ట్రంలో? మీలాంటి వాళ్ళతో కలిపి బతకడానికి అవమానకరంగా ఉందిరా బాబు. ఎవరు రాశారో ఒకసారి చదవండి వెళ్ళి ఆ వైసీపీ దాంట్లో ఈ పార్టీ, లేదంటే డిలీట్ చేసేస్తారేమో చూడండి తొందరగా. డబ్బులు కట్టాడట ఈ మహేష్ అన్న, అతను డబ్బులు కట్టి నా ఉద్యోగం ఇవ్వండి అని అడిగితే మంత్రి సుభాష్ గారు కొట్టించేశారట. అమ్మ కాంతిరేలా అమ్మడి, ఏం మనుషులరా మీరు? చూసారు కదండి పెద్దసారి వాయిస్ విన్నారు కదా? పెద్దసారి వాయిస్ ఆల్రెడీ మీరు వినే ఉంటారు కదా ఇట్లో. చూస్తే ఇలా రాయల్ విజయ్ కుమార్ అని మెన్షన్ చేశారు నిర్వాహకులు. అదంతా కరెక్ట్ కదండి. నేను వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత నన్ను కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత రాయల్ అదేం కదండి కొడతారండి పెద్దసారు. మనం చేసే పనులు బాగుంటే ఎవడో మనల్ని ఏమండు. మనం చేసే పనులన్నీ ఇలాంటి పనులు చేసి ఎవడన్నా వచ్చి కొడితే నేను దళితుని కాబట్టి కొట్టానంటే మరి ఏం చేయాలండి? మీలాంటి వాళ్ళు వెనకాల ఎలాగొచ్చి పోరాడాలి మేము? మొన్న ఆ యాక్సిడెంట్ అయిన ఆయన ఎవరో ప్రవీణ్ పగడాల గారి కేసులో కూడా ఇలాగే మొదలెట్టారు. అతను క్రైస్తవుడు కాబట్టి చంపేశారని అందరూ పోరాడాడంటే ఎవరు పోరాడతారండి? బెబ్బెబ్బే కాలం మారింది. ఇలాగా అన్యాయాలు చేసి కులాన్ని అడ్డు పెట్టుకోకండి. వైసీపీ వాళ్ళు అడ్డు పెడతారు, వాళ్ళకి సిగ్గులేదు. మరి మీ సిగ్గేమైంది పెద్ద సార్? మీ సిగ్గేమైంది? మీరు పలానా వాళ్ళు కొట్టలేదు, పలానా వాళ్ళు కొట్టారని చెప్పారు కానీ అసలు ఎందుకు కొట్టారు, ఎందుకు చెప్పలేదు? మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు అండి, పెద్దసారి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఇంటర్వ్యూలు అంటే ఏంటి? ఇలాంటి చీటింగ్లు చేయమని ఎంకరేజ్ చేస్తున్నారా మీరు? అక్కడ ఇద్దరు తిన్నారు తనులు. అందులో ఒకరు ఆ ఉదయ్ శంకర్ అనేవాళ్ళు, ఇంకొకరు మహేష్ అనేవాడు. ఇద్దరులో ఒకడు బీసీ, ఒకడు ఎస్సీ. మరి ఇప్పుడు ఆ బీసీ దెబ్బలు తినవాళ్ళు బీసీ కూడా ఉన్నాడు. అందుకని ఇది బీసీలకు వచ్చిన సమస్య అంటే చెప్పులిచ్చి కొడతారు బీసీలు. కానీ ఇక్కడ మాత్రం ఎగేసుకెళ్ళడానికి వైసీపీ నుంచి పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు దళిత నాయకుల పేరులో. ఈ దళితుల సమస్య కూటమి వచ్చినప్పుడు దళితుల మీద, అరే దళితులు ఆ కుర్రోడు ఓ 10 మందిని చీట్ చేసుకున్నాడండి, ఓ 10 మందిని చీట్ చేస్తే తప్పండి, అలా కొడతారండి, అలా ఉన్నది. ఏం మాడుతున్నారా మీరు? తప్పు ఎవడు చేసినా తప్పేరా బాబు. అది కులం పేరుతోటో మతం పేరుతోటో తప్పు చేసిన ఎంకరేజ్ చేయకండి. లేదా కూటమి మీద ఉన్న ఆ ద్వేషంతో కూటమి మీద ఎలాగైనా సరే మనం తప్పుడుగా ఆరోపణలు చేయాలనే ఉద్దేశంతో నేరస్తులను సపోర్ట్ చేసేస్తున్నారు. అలా చేయడం వల్ల ఏమవుతుంది? ఇప్పుడు మీకు నాకు తెలియపోవచ్చు, దూరంగా ఉన్నాం, ఆ ప్రాంతంలో ఈ విషయం తెలిసిన వాళ్ళు ఉంటారు. ఆ మహేష్ అనే వ్యక్తి ఇలాగా మోసం చేశాడు, పాప మా పిల్లల్ని చాలా వేధించాడని తెలిసిన వాళ్ళు ఉంటారు, ఇతర కులాల వాళ్ళు. ఇప్పుడు ఎవరైతే వైసీపీ ముసుగులు ఎగేసుకెళ్తున్న దళిత నాయకులు, మేము ఆ మహేష్కి సపోర్ట్ చేస్తాం, ఇది దళితుల సమస్య అంటే బయట వాళ్ళు ఏమనుకుంటారా మనల్ని? ఒరి అమ్మాయిలు అందరూ ఇలాగే తయారైనట్టున్నారు. వీళ్ళు కూడా అదే టైప్ లాగా ఉంది, అందుకే ఆడికి వచ్చి ఆడికి సపోర్ట్ చేస్తున్నారు. ఇదేంటి దళిత సంఘాలు ఇలా తయారయ్యాయి అంటే వాళ్ళు దళితుడైనంత మాత్రం మోసం చేస్తే వదిలేలా, డబ్బులు మోసం చేస్తారు, లేకపోతే ఏమైనా చేస్తే మేము వదిలేయాలని. అది అతను మహేష్ ఒక్కడితో పోదు, మొత్తం దళిత జాతికి అందరికీ అంటుకుంటుందిరా బొకడా నాయల్లారా, బేవర్స్ నా కొడకల్లారా. దళితుల సమస్య అంటే ఏ తప్పు చెయ్యని ఒక అమాయకమైన వ్యక్తి మీద దాడి చేస్తే, ఒక నిస్సహాయుడైన దళితుల మీద దాడి చేస్తే అది దళితుల మీద జరిగిన దాడి అంతే తప్ప ఇలాంటివన్నీ దళితుల మీద జరిగిన దాడిలే రావు. దూలగాళ్ల మీద జరిగిన దాడులుగా వస్తాయి. దూలగాళ్ళు ఏ కులంలోనూ ఉంటారు. అలాంటి దూలగాళ్ళకి ఈ కులం ముసుగేసి ఆ కులానికి చెడ్డ పేరు తేకండ్రా బాబు. రేపో మాపో ఎవడో ఏ పిక్ పాకెట్ కొడుతున్నో దొరికేస్తారు. ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఓసీ దొరికేసారనుకో, ముగ్గురు పిక్ పాకెట్ చేస్తున్నో లేకపోతే బైక్ దొంగతనాలు చేస్తున్నా దొరికేశారనుకో, ఆ బీసీ వాళ్ళు ఓసీ వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయరు. ఈ ఎస్సీ సంఘం నుంచి ఈ వైసీపీ నాయకులు ఉన్నారు కదా, వైసీపీ ఎస్సీ నాయకులు, వాళ్ళు వెళ్ళిపోయి మా దళితుడు జేబులు కొడతా ఉంటే మీరు మా దళితుడిని అరెస్ట్ చేస్తారా, మా దళితుడు బైక్ దొంగతనం చెప్తే మీరు మా దళితుడిని అరెస్ట్ చేస్తారా అంటారేట్రా బాబు? నమస్కారం రా బాబు మీకు. నిజంగా అన్యాయం జరిగిందా? నిజంగా ఆ వైసీపీ గవర్నమెంట్లో అమాయకులు చంపేశారు, డోర్ డెలివరీ చేశారు. అప్పుడు ఒక్క నా కొడుకు మాట్లాడలేదు.
మాట్లాడకుండా ఇప్పుడు ఎవడైతే నేరం చేస్తాడో ఆ నేరస్తులకు సపోర్టు, యాక్సిడెంట్ లో చనిపోతే అదేమో మర్డర్ అని సపోర్ట్. ఏడ్రా బాబు ఇది, ఏడ్రా ఈ దరిద్రం ఏడ్రా బాబు. మాకు కొంచెం అడగండి. దళితుల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా పార్టీలతో కాసేపు పక్కన పెట్టి, ఒరే బాబు తప్పు చేసినోడికి ఇలా కులం పేరుతో సపోర్ట్ చేస్తే ఆ తప్పు కులం ఎత్తమే పడుతుందిరా. తప్పు చేసినోడు ఏ కులస్తుడన్నా అది తప్పే అవుతుందిరా అని చెప్పండి. ఎందుకంటే ఇందులో 3 దళితులు ఉన్నారు బాధితులు, డబ్బులు తప్పెట్టుకున్న వాళ్ళు, అప్పులు చేసి కట్టారు. వాళ్ళు ఎవరు చెప్పారు? వాళ్ళు దళితులు కదా. వైసీపీ వాళ్ళకి నేరం ఎవడు చేస్తే ఆడే అలవాడు. ఆడి కులం గుర్తొచ్చేద్దాడు, మతం గుర్తొచ్చి అన్ని గుర్తొచ్చేస్తాయి వాళ్ళకి. ఇదండి. దీన్ని మళ్ళీ ఎవరో సుభాష్ గారికి ఏది ఈ బాపతనే మంత్రి సుభాష్ గారట ఉద్యోగాలు ఇప్పిస్తాను డబ్బులు తీసుకుంటే అమాయకుడైన మహేష్ అట, ఆ మహేష్ అట దాడికి గురయ్యాడట. ఊరుకుంటే ఇంకా చెప్తారా బాబు. అదేంటి పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు లైవ్లో మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై జయ మహాసేన. వైసీపీ ఏదైనా ఒక అన్యాయం జరిగిందని గగ్గోలు పెట్టిందంటే ఎవ్వరు కంగారు పడకండి. అది ఖచ్చితంగా అన్యాయం అయితే అయ్యి ఉండదు. ఎందుకంటే అది నిజంగా అన్యాయం జరిగితే వాళ్ళు మాట్లాడరు. కాబట్టి ఇది అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ జై భీమ్, జై భారత్, జై జయ మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.